సో నెక్స్ట్ సెట్ ఆఫ్ రేషియోస్ మనం డిస్కస్ చేసుకునేది టర్న్ ఓవర్ రేషియోస్. ఎవరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి చాలు. టర్న్ ఓవర్ రేషియోస్. ఈ టర్న్ ఓవర్ రేషియోస్ నే విల్ కాల్ ఇట్ యాజ్ యాక్టివిటీ రేషియో. యాక్టివిటీ రేషియో. సో ఫస్ట్ వన్ ఒక్కటి చెప్తాను, నెక్స్ట్ ఇంకా మీరే చెప్పుకుంటూ రావాలి. సో ఫస్ట్ వన్ లెట్ us see టోటల్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో. ఎక్కడైనా విన్నట్టుందా? సో లివరేజెస్ లో ఆల్రెడీ చూసాం టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. సో టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో జనరల్ గా ఫార్ములా, ఎగ్జాక్ట్ ఫార్ములా ఏంటంటే సేల్స్ or else if at all we want to see from the point of view of a cost, then sales or cost of goods sold ఏదైనా తీసుకోవచ్చు. both perspectives are correct only, but answer different గా వస్తుంది obvious. Sales or cost of goods sold divided by total assets కాదు, generally we have to consider average total assets. average total assets. ఏంటి సార్ ఈ గోల్ ఏంటి అంటే, సపోజ్ లెట్ us take వన్ పర్టికులర్ ఇయర్, సే 2022 అనుకుందాం. 2022 ఆ 2022 లో సపోజ్ వి గాట్ అ రెవెన్యూ ఆఫ్ 1 crore రూపీస్ అనుకుందాం. అంటే నాది బట్ ఏంటి సేల్స్. ఆ సేల్స్ 1 crore రూపీస్ రావాలి అంటే మన బిజినెస్ లో అసెట్స్ ఉండాలా లేదా? ఎస్. అంటే లెట్ us say 10 lakh రూపీస్ వర్త్ ఆఫ్ టోటల్ అసెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎంత? 10 lakh రూపీస్. అంటే ఆ 10 lakh రూపీస్ ఆఫ్ అసెట్స్ ని మనం బిజినెస్ లో ఎంప్లాయ్ చేసి వర్క్ చేసాం కాబట్టి వి గాట్ ఆ సేల్స్ ఎంత? 1 crore రూపీస్. ఎంతమ్మా? 1 crore రూపీస్. అంటే దీన్నే పని లేక రేషియో లాగా మనం ఐడెంటిఫై చేస్తే సేల్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. అంటే టోటల్ అసెట్స్ 10 lakhs మనం బిజినెస్ లో ఎంప్లాయ్ చేయడం వల్ల రెవెన్యూ ఎంత వస్తుంది మనకి? 1 crore. అంటే ఎన్ని టైమ్స్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టు? 10 times. అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ ఆర్ ఆల్ ద టోటల్ అసెట్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద బిజినెస్ అండ్ వాట్ ఈస్ ద రెవెన్యూ గివెన్ బై ద బిజినెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టోటల్ అసెట్స్. అర్థమైందా? అంటే మొత్తం సోదిలో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక 1 unit ఆఫ్ అసెట్స్ ని మనం పర్చేస్ చేసి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంత రెవెన్యూ వస్తుంది మనకి? 10 times రెవెన్యూ వస్తుంది. ఎంత రెవెన్యూ వస్తుంది? 10 times రెవెన్యూ వస్తుంది. దాని లాజిక్ అది. బట్ టెల్ మీ వన్ థింగ్, ఈ 2022 లో సేల్స్ 1 crore అంటే ఇదేదో వన్ డేలో వచ్చింది కాదు కదా. ఇయర్ మొత్తం మీద మనకు వచ్చిన సేల్స్ ఎంత? 1 crore. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ టోటల్ అసెట్స్ 10 lakhs ఉన్నాయి కదా అని చెప్పి ఖచ్చితంగా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కూడా 10 lakhs ఉండాలని రూల్ ఏమైనా ఉందా? నో. మిడిల్ ఆఫ్ ద ఇయర్ కూడా 10 lakhs ఉండాలని రూల్ ఉందా? నో. లెట్ us say బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో వీఆర్ హ్యావింగ్ 8 lakhs. అంటే బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ లో వీఆర్ హ్యావింగ్ 8 lakhs. అంటే వీఆర్ డూయింగ్ ద బిజినెస్ విత్ 8 lakhs విత్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్ ఎంత? 10 lakhs. అంటే ఆన్ అన్ యావరేజ్ మనం ఎన్ని అసెట్స్ యూజ్ చేసినట్టు? యావరేజ్ గా 9 lakhs. అంటే బిజినెస్ లో నువ్వు యూజ్ చేసింది 10 lakhs కాదు సార్, బికాస్ స్టార్టింగ్ లో ఎంత ఉన్నాయి? 8 lakhs. అంటే బిగినింగ్ 8 lakhs, ఎండింగ్ 10 lakhs, యావరేజ్ ఎంత? 9 lakhs. అంటే యావరేజ్ గా 9 lakhs అసెట్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన రెవెన్యూ ఎంతమ్మా? 1 crore. అర్థమైందా? అలా కాకుండా ఓన్లీ ఓపెనింగ్ తీసుకోవడమే కరెక్ట్ అంటే నో, బికాస్ ఓపెనింగ్ లో ఎంత ఉంది? 8 lakhs. ఎండింగ్ లో ఎంత యూజ్ చేస్తున్నాం? 10 lakhs. అంటే యావరేజ్ గా పీరియడ్ మొత్తంలో ఎన్ని అసెట్స్ యూజ్ చేసినట్టు? 9 lakhs. దట్ 9 lakhs ఈస్ గివింగ్ us 1 crore రూపీస్. అండ్ దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ అండ్ ఏంటమ్మా? టోటల్ అసెట్స్. అలా కాదు, సేల్స్ లో ప్రాఫిట్ ఉంటుంది, ఆ ప్రాఫిట్ ని ఎలిమినేట్ చేసుకుని యూ వాంట్ టు టేక్ ద కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ అనుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే సో అండ్ సో అసెట్స్ మనం యూజ్ చేయడం వల్ల వీఆర్ గెటింగ్ అ కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ ఆఫ్ సో అండ్ సో అమౌంట్ అని చెప్పి వీఆర్ సీయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ అండ్ టోటల్ అసెట్స్. అర్థమైందా? సో మొత్తం స్టోరీలో మనకేం అర్థం అవ్వాలి? టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ టర్న్ ఓవర్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు సేల్స్. సో న్యూమరేటర్ లో we have to consider sales or cost of goods sold divided by average total assets. average total assets. ఓకేనా? యావరేజ్ ఎందుకు చేస్తున్నామని అర్థమైందా? ఎస్. ప్రాఫిట్ కూడా కన్సిడర్ చేసుకోవాలంటే సేల్స్ లేదు సార్, ఓన్లీ కాస్ట్ అంటే ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సెకండ్ ఫార్ములా టోటల్ అసెట్స్ కాదు సార్, ఓన్లీ వి వాంట్ టు సీ ద రిలేషన్షిప్. అదేంటి సార్ ఎందుకు ఇలా తీసుకుంటాం అంటే, పని పాట లేకపోతే దేనికి మధ్య తీసుకోవాలన్నా దేని పడితే దానికి ఏం చేయొచ్చు? వీ కెన్ టేక్ ద రిలేషన్ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద రేషియో.
సో పని లేక ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన ఇష్టం. బికాస్ ఇందాక ఎవరో డౌట్ అడిగారు, వై వి ఆర్ నాట్ టేకన్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రేషియో, వి ఆర్ టేకన్ ఈక్విటీ అండ్ డెట్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రేషియో ఎందుకు తీసుకెళ్ళాలంటే మీరు తీసుకోండి కొత్త ఫార్ములా కావాలంటే. ఓకేనా, మనకు కావాలి అంటే ఏ రేషియో అయినా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో బట్ మనం మెయిన్ గా యూజ్ చేసుకునే డిస్కస్ చేస్తాం అంటే ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఈ కేసులో పని పాట లేక వి వాంట్ టు సీ ద రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్, ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్. సో దట్స్ వై అవర్ ఫార్ములా విల్ బి సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ ఫిక్స్డ్ అసెట్, యావరేజ్ ఫిక్స్డ్. అలాగే ఎగ్జామ్ లో ఒక్కోసారి కరెంట్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటాడు, అది కూడా నోట్ చేసుకోవాలి మనం. నో, సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ కరెంట్ అసెట్. సో కొంచెం డిఫరెంట్ గా నోట్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్, క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో జస్ట్ లైక్ టోటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇప్పుడు ఏంటమ్మా క్యాపిటల్, తెలుసు కదా క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్. చెప్పండమ్మా, సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్, యావరేజ్ క్యాపిటల్. అర్థమైందా? అలాగే ఏ టర్న్ ఓవర్ అయినా కానీ సేమ్, అక్కడ ఏంటి మనకి టోటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ లాస్ట్ కేసులో ఎంతమ్మా క్యాపిటల్. అర్థమైందా? అంటే దీని లాజిక్ ఏంటి, సో అండ్ సో క్యాపిటల్ ఎంప్లాయ్ చేయడం వల్ల ఎంత సేల్స్ వచ్చింది అని. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా మీరే చెప్పండి, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. అంటే మనకి ఏం చేయాలి, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై క్యూ, డివైడెడ్ బై క్యూ. అలాగే లాస్ట్ టూ డిస్కస్ చేసుకుని స్టాప్ చేద్దాం. సో ఫిఫ్త్ వన్, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. ఫస్ట్ డినామినేటర్ చెప్పండి. డినామినేటర్లు ఏంటమ్మా, యావరేజ్ డెటార్స్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, కరెక్టే అది. సో యావరేజ్ డెటార్స్ ఎలా, ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ డివైడెడ్ బై క్యూ. న్యూమరేటర్ లో ఏం తీసుకుందాం, సేల్స్ తీసుకుందామా. ఏం తీసుకోవాలి, ఎక్సలెంట్. ఏంటమ్మా అది, క్రెడిట్ సేల్స్. బికాస్ డెటార్స్ అంటే వాళ్ళ సేల్స్ మొత్తానికి రిలేటెడ్ అనో సార్. సపోజ్ ఇది టోటల్ సేల్స్ అయితే ఆ క్యాష్ సేల్స్ తోటి వాళ్ళకి సంబంధం లేదు, దే ఆర్ రిలేటెడ్ ఓన్లీ విత్ క్రెడిట్స్. ఇప్పుడు డెటార్స్ కి వేరే వాళ్ళతో ఎవరితోటైనా రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్యాష్ సేల్స్ తో మనకు సంబంధం ఉందా అన్నో. డెటార్స్ ఆర్ రిలేటెడ్ విత్ ఓన్లీ క్రెడిట్ సేల్స్. సో దట్స్ వై న్యూమరేటర్ లో వి ఆర్ గోయింగ్ టు గెట్ క్రెడిట్ సేల్స్, వి ఆర్ గోయింగ్ టు గెట్ క్రెడిట్ సేల్స్. ఈ కేసులో కాస్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఓన్లీ వి ఆర్ సీయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రెడిట్ సేల్స్ అండ్ డెటార్. సో ఫార్ములా ఏంటమ్మా, క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. అండ్ నెక్స్ట్ వన్ మీకు ఐడియా వచ్చే ఉంటది, క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. చెప్పండి న్యూమరేటర్ ఏమొస్తుంది, క్రెడిట్ పర్చేజెస్ వావ్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్, యావరేజ్ క్రెడిటార్స్. అంతే. ఓకేనా? సో ఇవి ఫార్ములాస్, ఇవి యాక్టివిటీ రేషియో ఆర్ ఎల్స్ టర్న్ ఓవర్ రేషియో. అర్థం. సో నోట్ చేయండి.
అయిపోయిందా? సో డెటార్స్ టర్నోవర్ రేషియో అంటే క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో అంటే క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిటార్స్. సో అదర్ దాన్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఏది వచ్చినా కానీ ఫస్ట్ 4 ఎలా ఉంటాయో సేమ్ ప్యాటర్న్. సపోజ్ అప్పుడప్పుడు వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో అంటాడు. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ డివైడెడ్ బై యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్.